ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేషన్. 13 వారాల్లో జబర్దస్త్ బూటీ ఎంత సంపాదించిందంటే బిగ్ బాస్ తెలుగు 9లో ఈ వారం కూడా బిగ్ బాస్ నుంచి ఒక ఎలిమినేషన్ జరిగిందనమాట. అది ఎవరో ఊహించలేనటువంటి ఒక ఎలిమినేషన్. అది ఎవరో కాదు, మన రీతూ చౌదరి. ఆటలో మంచి క్రేజ్, డిమాండ్, పవన్ ఫ్రెండ్షిప్తో నెగిటివిటీ అందుకున్న జబర్దస్త్ బూటీ రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యింది. అయితే రీతూ చౌదరి రిమ్యూనరేషన్ 2 రకాలుగా వినిపిస్తుంది. ఈ క్రమంలో 13 వారాల్లో రీతూ ఎంత సంపాదించిందో లెక్కలేద్దాం రండి. ఊహించని ఎలిమినేషన్స్, షాకింగ్ ట్విస్ట్, పార్షాలిటీగా చూడడం వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్లో ఈ బిగ్ బాస్ సీజన్ 9 సీజన్ కూడా సాగుతుంది. నాగార్జున హోస్ట్గా చేసిన బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. డబుల్ ఎలిమినేషన్ కూడానంట. నిన్నటి డిసెంబర్ 6న మధ్యాహ్నం వరకు కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారని తెగ ప్రచారం జరిగింది. అంతేకాకుండా డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని ఇన్సైడ్ నుంచి టాక్ వస్తున్నట్లు లీక్స్ వచ్చాయి. కానీ అనూహ్యంగా జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యారన్నమాట. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాకుండా కేవలం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఇక రీతూ చౌదరి ఎలిమినేషన్ ఎపిసోడ్ను ఇవాళ డిసెంబర్ 7 తారీఖున స్టార్ మా ఛానల్లో, జియో హాట్స్టార్లో, ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన షూటింగ్ మాత్రమే నిన్న డిసెంబర్ 6న సాయంత్రం పూర్తయింది. ఈ వారం నామినేషన్స్లో కాగా బిగ్ బాస్ తెలుగు 9 13వ వారం తనుజ, భరణి, సుమన్ శెట్టి, సంజన, డిమాండ్, పవన్, రీతూ చౌదరి 6 నామినేషన్స్లో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తనుజ, డిమాండ్ సేఫ్ జోన్లో ఉండగా భరణి, సుమన్, సంజన, రీతూ 4 డేంజర్ జోన్లో ఉన్నారు. వీరు బిగ్ బాస్ ఓటింగ్ స్థానాలకు వస్తా అటు ఇటుగా ఉంటూ వచ్చాయి. అయితే ఎక్కువగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడని, డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన హౌస్ని వీడే ఛాన్స్ ఉందని టాకు నడిచింది. కానీ ఈ ఇద్దరికి బదులుగా రీతూ చౌదరి ఎలిమినేషన్ అందరికీ షాక్ గురిచేసింది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్లో పాల్గొన్నందుకు రీతూ చౌదరికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వస్తుంది. అది కూడా 2 రకాలుగా రీతూ చౌదరి బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. యాంకర్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రీతూ చౌదరికి రోజుకు 40,000 వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అలాగే వారానికి 2,75,000 రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ఒక టాకు నడుస్తోంది. 3,50,000 పారితోషికం అందుకుంటున్నట్లు మరో న్యూస్ వినిపిస్తుంది. 13 వారాల్లో ఎంత సంపాదించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లెక్కల ప్రకారం 13 వారాలు బిగ్ బాస్ 9 తెలుగు హౌస్లో ఉన్న రీతూ చౌదరి ఈ షో ద్వారా 35,75,000 నుంచి 45.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇలా అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సీజన్లోనే అందరికంటే అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్గా రీతూ చౌదరి నిలుస్తుందని తెలుస్తుంది. సో ఇదండి మన బిగ్ బాస్ సంబంధించిన న్యూస్. ఇంకా మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా రేపు ఇంకెలా జరగబోతుంది, లాస్ట్కి వచ్చింది కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా చాలా అయితే అందరిలో కంగారు, ఉత్సాహం అయితే తెలుస్తుంది. సో ఇప్పుడైతే తెలుసుకుందాం నెక్స్ట్ ఇంకెలా ఉండబోతుందో. మళ్ళీ నేను మీకు మంచి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.